వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వ్లాగ్ వచ్చేసి విష్మారట్పల్లి బోనాల అప్డేట్స్ అనమాట. మొత్తం కిట్టు యాదవ్ అన్న అయితే గ్రాండ్ లైటింగ్ సెటప్ అయితే పెడతాడు ఎవ్రీ ఇయర్. నేను వద్దాం అనుకుంటా కానీ అయితే రాలేదన్నమాట. ఇప్పుడు లైటింగ్ సెటప్, గుడ్ల లైటింగ్, డెకరేషన్ అన్నీ అయితే ఈ వ్లాగ్లో అయితే అప్ టు డేట్ అయితే వస్తుంది అనమాట. లాస్ట్ వరకు అయితే ఏడుంది, స్కిప్ అయితే చేయకండి. నా ముందున్న వ్లాగ్స్ అన్నీ ఐబాల్లో అయితే పింక్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నేనైతే నా బండి అయితే పార్క్ చేసేసిన అనమాట. బండి పార్క్ చేసి ఇటు సైడ్లోకి వచ్చి వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఎందుకంటే ఆ పాటలకి కాపీరైట్ వస్తుందని నేను దూరం వచ్చి అయితే మాట్లాడుతున్నా. ఆ పాటలు అంతా సినిమాటిక్ షార్ట్స్ వస్తుంది, స్కిప్ అయితే చేయకండి. గుడ్ల అమ్మవారు అవన్నీ అయితే ట్రై చేద్దాం చూపెట్టడానికి. ఒకవేళ కిట్టు అన్న వస్తే కిట్టు అన్నని చూపెట్టేస్తా, స్కిప్ అయితే చేయకండి. స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా నేను, విష్మారట్పల్లిలో ఎన్ని డేస్ బోనాలు అవుతుందో పంతులు గారిని అయితే తెలిసి కనుక్కుందాం. ఈ పంతులు గారు ఈ టెంపుల్లోనే ఉంటారు. పంతులు గారు, ఎన్ని డేస్ బోనాలు జరుగుతుంది ఇక్కడ? 2 రోజులు జరుగుతుంది. 2 days బోనాలా? ఫస్ట్ డే ఏం జరుగుతుంది? తొలి బోనం అమ్మవారికి మార్నింగ్ 4:30కి ఉంటుంది, సండే రోజు. ఓకే. బోనం తెచ్చిన తర్వాత మధ్యాహ్నం తొట్టెలు, ఓకే. సాయంత్రం పలారం మళ్ళీ. ఓకే. 35 రకాల ఆర్టిస్టులు ఉంటారు, రకరకాల ఈవెంట్స్ జరుగుతాయి. ఓకే. ఒక్కొక్క రకం కళాకారులు. ఓకే. నెక్స్ట్ డే కూడా సేమ్, సాయంత్రం మళ్ళీ పలారం మంది ఈవినింగ్ 4:30 స్టార్ట్ అవుతుంది. ఓకే. ఈ బోనాలు ఎప్పటి నుంచి రంగరంగ వైభవంగా చేస్తారు కదా? 30 సంవత్సరాల నుంచి కృష్ణ యాదవ్ గారు, తిరుమల వంశీ గారు ఇద్దరు స్నేహితులు. వాళ్ళిద్దరు యొక్క ఆధ్వర్యంలో 30 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ పంతులు. ఇప్పుడైతే పంతులు గారిని అయితే కనుక్కున్నాం కదా ఇన్ఫర్మేషన్. 30 years నుంచి అయితే రంగరంగ వైభవంగా అయితే బోనాలు అయితే చేస్తారు అనమాట. పోయిన ఇయర్ వద్దాం అనుకున్నా కానీ నేను రాలేను, మిస్ అయిపోయినా. మన కొన్ని ఛానల్స్లలో అన్న వాళ్ళు అయితే కవర్ చేసిండే. ఈ ఇయర్ నేను కవర్ చేద్దామని వచ్చానమాట. ఇప్పుడైతే అమ్మవారు అయితే చూడండి, ఇదైతే మంచిగా కనబడుతుంది. మనకైతే చూసారు అనుకుంటా డెకరేషన్ది. ఇంకా డెకరేషన్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. ఈడైతే ఇంతమంది అయితే వర్కర్స్ అయితే ఉన్నారనమాట. ఇగో ఫ్లవర్స్ ఇంకా ఇవన్నీ అయితే ఇంకా జరుగుతుంది. ఇక్కడ సైడ్లో ఇంకా పూల డెకరేషన్ అయితే అవుతుందన్నమాట. ఇక రేపు ఎల్లుండి అయితే ఇంకా ఫుల్ ఇక్కడ అంతా జామ్ ఉంటుంది. 2 days అయితే ఈ రోడ్ క్లోజ్ ఉంటుంది. ఈ లైటింగ్ది సినిమాటిక్ షాట్స్ లాస్ట్కి అయితే వస్తుంది అనమాట. అదైతే చూడుర్రి. ఇక్కడైతే గుడి పక్కనే మనకు ఈ లైన్లో అనమాట. ఈ లైన్లో మొత్తం ఈ లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది అనమాట. ఈ లైటింగ్ సెటప్ మధ్యలోకేనే మనకి పలారం బండి అయితే వస్తుంది. ఈ లైటింగ్ సెటప్ అయితే చూడండి. పంతులు గారు చెప్పారు కదా 2 days అయితే పలారమ్మన్లు, డీజే, ఇంకా వేషాలు అవన్నీ తీస్తారని. ఇప్పుడైతే ఇక్కడ పలారం బండిది మొత్తం సెటప్ అవుతుంది. ఇక్కడైతే వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఆల్రెడీ ఇక్కడ పలారం బండికి ఇవన్నీ అయితే డెకరేట్ అయితే చేస్తున్నారు అంకుల్ వాళ్ళు.
చేతు ఇట్లు నార్మల్ రైట్. బోనాలు అయితే 2024 ఇప్పటికా అయితే పల్లరమ్మండి అదైతే చూసిరు కదా సినిమాటిక్ షార్ట్స్లో. యాక్చువల్లీ సండే మండే అనమాట మొత్తం గ్రాండ్ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. పోతరాజులు వేషాలు అవన్నీ అయితే జరుగుతాయి అన్నమాట. ఆ వర్కింగ్ అయితే ఇంకా జరుగుతుంది, అదంతా రేపటి గురించే. ఇంకా నైట్ అంతా ఇంకా చాలా క్రౌడ్ ఉంటుంది, అసలు ఇక్కడ ప్లేసే ఉండదు ఈ గల్లీలో. మొత్తం పోతరాజు వాళ్ళు అన్న వాళ్ళు అందరూ అయితే ఉంటారు అనమాట. ఆల్రెడీ ఇక్కడైతే కొందరు అన్నవాళ్ళు అయితే ఉన్నారు. కిట్టు అన్న, ఈ అన్ననే అనమాట. ఈ అన్న ఇంకొక అన్న ఉన్నాడు అనమాట, ఇద్దరు. ఈ ఇయర్ కార్ఖానా బోనాలు అయితే ఎక్కువ వీడియోస్ తీద్దామని ట్రై చేస్తున్నా అనమాట. మీ సపోర్ట్ అయితే కావాలి. ఇంకొకటి ఏంటంటే మా కార్ఖానాలో అమ్మవారు ఎట్లా వెలిసింది అవన్నీ ప్లాన్ అయితే చేస్తున్నా. అమ్మ దయ ఉంటే అయితే ఆ వీడియోస్ అయితే వస్తుంటాయి. మొత్తం మా ఇంటికాడ బోనాలు కార్ఖానా బోనాలు 10th, 11th, 12th 3 days గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే ఉంటుంది. అప్డేట్స్, పోతరాజు ఘట్టము, ఏ వీడియో అయితే ఆ వీడియోతో అప్ టు డేట్ అయితే వస్తుంటుంది. స్కిప్ అయితే చేయకండి. ఇప్పుడు ఇంకా కొంచెం అయితే వీడియో కంటిన్యూషన్ ఉంది, స్కిప్ చేయకండి. ఇక్కడ మా పోతరాజు అన్నవాళ్ళు అనమాట. ఈ అన్న లాస్ట్ ఇయర్ అయితే వేసిండు అనమాట మన కార్ఖానాలో. మస్తు వేసిండే పోతరాజుది. ఆ వ్లాగ్ అయితే చెక్ అయితే చేసుకోండి. ఇప్పుడు అన్న కిటో అన్నని కలవడానికి అయితే వచ్చిండు అనమాట. కిటో అన్నని కలిసేసి వెళ్తారు. వచ్చేసి ఫస్ట్ లైటింగ్ సెటప్ అనమాట. గణేష్ గుడి కాడ నుంచి స్టార్ట్ అయితే మనకి అక్కడికి చిన్నగా అయితే ఇట్లా సైడ్లో బోర్డ్స్ వస్తాయి. కొంచెం లోపల రాగానే ఒక బేకరీ ఉంటుంది, ఏఎస్ బేకరీ ఏదో నేమ్. అక్కడ నుంచి అయితే మనకు లైటింగ్ అయితే కమాన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ రాముంది అయితే లైటింగ్ సెటప్. ఇంకా ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క లైటింగ్ సెటప్ ఉంది. ఈ బ్రో వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుర్రు. మనకి ఇంకా అయితే ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క విగ్రహము, ఒక్కొక్క స్టాచ్యూ, ఫ్లవర్స్ అయితే చాలా అయితే అప్డేట్స్ లైటింగ్ అయితే ఉన్నాయి. అవన్నీ సినిమాటిక్ షాట్స్ వస్తాయి, స్కిప్ అయితే చేయకండి.
వ్లాగింగ్ చేసుకుంటా వస్తుంటే మావాడైతే కలిసిండు మా కొలీగ్ అనమాట మా ఆఫీస్ ఎవ్రీ ఇయర్ వస్తాడు. మా ఎట్లుంటుంది ఖాళీ విశ్వనాథ్పల్లి బోనాలు ఖాళీ అలిసాడు అనుకో. అన్నీ వేరే ఉంటాయి. ప్రతి ఒక్కరు చూడాలి, విజిట్ కావాలి. మారేడుపల్లి పులకిట్టు బోనాలు కంప్లీట్ వేరే ఉంటుంది. 2 days మొత్తం అలచాలి అనుకో. ఫస్ట్ డే ఎట్లా జరుగుతుందో సెకండ్ డే అంతే, ఎక్కువ తక్కువ ఏముండదు, ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్క సెటప్ అయితే వస్తుంటుంది అనమాట. వేషాలు, పలారం బండిలు, పోతరాజులు, మంచి వైబ్ వస్తుంది. క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా దోస్తులతో రండి, చిల్ అవ్వండి, క్రేజీ ఉంటుంది అందరికీ. ఇట్లయితే ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడైతే ఇంకా ముంగట చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. పేరు రావాలి ఇట్లా చూపారు. ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే వీడియోలు కంటిన్యూషన్గా వస్తుంటాయి అనమాట. మా ఏరియా బోనాలు అయితే స్కిప్ అయితే చేయకండి, ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఇంకా చిన్న ఇప్పటిదాకా కొంత పేజ్ వాళ్ళని కలిసిన అనమాట, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ పేజెస్ వాళ్ళతో కొలాబ్ అయితే జరుగుతుంది. అదంతా చూద్దాము, వాళ్ళు వచ్చారో లేదో తెలియదు, వస్తారో లేదో కాల్ అయితే చేస్తానన్నారు. ఇంకొకటి విశ్వనాథ్పల్లిలో గల్లీలో అమ్మవారి గుడి అయితే ఉందన్నమాట. ప్రతి గల్లీలో గ్రాండ్ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. అన్న వాళ్ళు ఆల్రెడీ ఇంకా బ్యానర్స్ అవన్నీ కడుతున్నారు, లైటింగ్ సెటప్ ఉంది. ఇప్పటిదాకా గుడికాడ మీరైతే ఐ హోప్ అంతా చూసారు అనుకుంటా, స్కిప్ అయితే చేయలే అనుకుంటా. ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. ఇంకా మీకు ఎంటర్టైనింగ్ అవుతుంది. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేస్తుండ్రి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుండాలి. బాయ్ బాయ్.